సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అవినీతిమయమైన బీఆర్ఎస్ తో చేతులు కలిపారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి పాలనతోనే గత కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇట్ వాజ్ మచ్ బెటర్. గత 10 సంవత్సరాలు వారు అందించినటువంటి ఒక పాలనకి వాళ్ళు తిరోగమనం నడుస్తుంది. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఏదైతుందో ఇక బెటర్ పాలన వస్తే బాగుంటుందనే భావనతోనే కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. 2.5 సంవత్సరాల లోపల ఏదైతుందో ఈయనగాడి కేసీఆర్ మంచిగా పెద్ద మనిషి వీళ్ళు ఏమైపోయింది ఆలోచన ప్రజల్ని మనం ఏదో ఆశించినాం చివరికి ఏమి పొందలేకపోతున్నాం. పెన్షన్స్ ఏదైతుందో ఆయన 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసిండే 1000 రూపాయలు 2000 చేసిండు. 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు ఏదో ₹1 పెన్షన్ పెంచలేకపోవడమే కాదు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా మంజూరు చేయలేదని చెప్పంటాను నేను. మనం రాష్ట్ర స్థాయిలో పోల్చుకున్నప్పుడు ఏదైతున్నదో స్థానికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. జీవన్ రెడ్డి గారు ఎవరు ఆయన పోవాలి మార్పు రావాలని దానికి ఇవాళ మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించినారు. ఇలా పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు ఎన్నో మార్లు ఇదే గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్లో జరిగిన అవినీతి మీద ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మాట్లాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన విమర్శలకి సమాధానం ఇస్తే బాగుంటుంది. ఆనాడు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కవిత గారు ఇలా బాటం వచ్చి వాస్తవాలు బయట పెడతా ఉన్నారు. దోపిడీ జరిగిందనే మాట ఆవిడ చెప్తా ఉన్నారు. విచ్చలవిడిగా మా అన్న మా బావ మా ఇంకో అన్న దోచుకున్నారనే మాట చెప్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైంది ఇది. ఇప్పుడు మీరు దోపిడీ చేశారు, ప్రాజెక్టుల పేరిట నాసిరకం ప్రాజెక్టు కట్టి ప్రజా సొత్తు దుర్వినియోగం చేశారు కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు పాడుతూ ఉంది.